హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? అంటే మనకు ఏదైనా వర్క్‌లో ఉన్నప్పుడు కానీ, అంటే ఈజీగా ఏదన్నా కర్రీ చేయాలంటే ఇలా సింపుల్‌గా కుక్కర్‌లో ఇలా పప్పు చేసుకోండి. చాలా బాగుంటుంది. ఈజీ వేలో అయిపోద్ది. ఒక 5, 6 నిమిషాల్లోనే కర్రీ అనేది రెడీ అయిపోద్దండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. సింపుల్ ప్రాసెస్‌లో. దీనికోసం ముందుగా ఒక చిన్న కప్పు నిండా కందిపప్పు తీసుకొని ఒక 2 సార్లు కడుక్కొని కుక్కర్‌లో వేసుకోండి. అలాగే ఒక టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసుకొని దీంట్లో వేసుకోండి. అలాగే కొద్దిగా చింతపండుని కడుక్కొని దీంట్లో వేసుకోండి. మళ్ళీ రాళ్ళు ఏమైనా ఉంటే చెత్త చెదారం లాంటివి. దీంతో పాటు కాసంత కరివేపాకు, చిటికెడంత పసుపు, తగినంత జీలకర్ర, అలాగే స్పైసీకి తగ్గట్టు కారం కూడా దీంట్లో వేసి ఇలా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు మూత పెట్టుకోండి. చాలా సింపుల్ ప్రాసెస్లో అయిపోద్ది. అంటే ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు కూడా కానీ, అంటే ఏదన్నా తొందరగా కర్రీ కావాలనుకుంటే, అంటే టైం లేనప్పుడు ఇలా సింపుల్గా చేసుకున్నారంటే కర్రీ అనేది రెడీ అయిపోద్ది. చూసారు కదండి. ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసుకొని చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. దీంట్లో అసలు పప్పు గుత్తితోటి రుబ్బుకోవాల్సిన పని కూడా లేకుండా ఈజీగా అయిపోయింది. దీంట్లోనే ఇంకొద్దిగా వాటర్ పోసి సిమ్లో పెట్టి ఇంకో స్టవ్ పైన పెట్టుకోండి. అంతలోపు పోపు వేసుకోండి. చాలా ఈజీగా సింపుల్గా ఈజీగా కర్రీ చేసుకోవచ్చండి. దీంట్లోనే కాస్తంత కొత్తిమీర అలాగే ఇంకాస్తంత కరివేపాకు కూడా వేసుకొని వేరొక స్టవ్ పైన పెట్టుకోండి. దీనికోసం అంటే పోపు కోసం మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక చిన్న కంచుడు పెట్టుకొని దీంట్లోనే తగినంత ఆయిల్ పోసుకొని పోపు కోసం వెల్లుల్లిపాయలు వేసుకోండి. ఇవి ఫ్రై కాగానే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి. చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. ఇలా ఉల్లిపాయలు వేసుకొని అలాగే ఆవాలు, కాస్తంత జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి కూడా పోపు వేసుకొని ఇవి మొత్తం ఫ్రై అయిన తర్వాత మళ్ళీ పప్పులో వేసుకోండి. పోపు అనేది పప్పులో తగినంత సాల్ట్ కూడా వేసి ఒకసారి మొత్తం కలుపుకోండి. చాలా సింపుల్ ప్రాసెస్, ఈజీగా అయిపోద్ది. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. అంటే అప్పటికప్పుడు అంటే మార్నింగ్ పూరిలో ఇలా కనుక చేశారంటే ఈజీగా తొందరగా అయిపోద్ది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అంటే ఇలా తొందరగా ఈజీ వేలో ఎంతమంది చేస్తారో కామెంట్ చేయండి. నా ప్రాసెస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దీంతోపాటు గంట కూడా కొట్టండి. చాలా సింపుల్ రెసిపీస్ ఉంటాయి. ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. దీంతోపాటు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలా ఒక 5 మినిట్స్ పోపేసిన తర్వాత మరిగించుకొని దింపేసుకుంటే చాలా బాగుంటుందండి. చాలామంది ఇలా పోపు వేయంగానే స్టవ్ కట్టేస్తుంటారు. అలా కాకుండా ఒక 5 మినిట్స్ మరిగించి దింపేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్.